తెలుగుదేశం పార్టీ తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డికి ఇది చాలా గుడ్ న్యూస్గా చెప్పవచ్చు. ఎందుకంటే తెలంగాణలో ఆయన స్థాయి ఇప్పుడు మరింత పెరిగింది. తెలంగాణ ఏర్పాటు తర్వాత కేసీఆర్ ఈ రాష్ట్రంలో పాపులర్ నేతగా స్థిరపడ్డారు. తెలంగాణ నేతల్లో కేసీఆర్ తర్వాత అంతటి పాపులారిటీ ఉన్న నేతగా రేవంత్ రెడ్డికి గుర్తింపు దక్కింది. బెంగళూరులోని పొలిటికల్ కోషియన్ అనే సంస్థ చేసిన ఒక సర్వేలో ఈ విషయం వెలుగు చూసిందట. తెలంగాణలో మోస్ట్ పాపులర్ లీడర్ ఎవరని ప్రశ్నించగా దాదాపు 50% మంది కేసీఆర్ను తమ పాపులర్ లీడర్గా చెప్పారట. అయితే కేసీఆర్ తర్వాత ఆ స్థాయిలో పాపులారిటీ ఉన్న నేతలు మరొకరు లేకపోవడం విశేషం. కనీసం ఆయన దరిదాపులో కూడా ఎవరు లేరు. గుడ్డులో మెల్లగా రేవంత్ రెడ్డి కేసీఆర్ తర్వాత స్థానంలో ఉన్నారు. కాకపోతే కేసీఆర్కు 48% మద్దతు పలికితే రేవంత్ రెడ్డికి ఓటేసిన వారు మాత్రం 20% లోపే ఉన్నారు. 19.6% మంది రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి పదవి ఇవ్వచ్చు అనుకూలంగా చెప్పారు. వీరిద్దరి తర్వాత మిగిలిన వారంతా నామమాత్రపు మార్కులే తెచ్చుకున్నారు. కాంగ్రెస్ నేత జానారెడ్డి 11% ఓట్లు తెచ్చుకుంటే కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి కేవలం 7% మాత్రమే ఓట్లు దక్కాయి. ఇక బీజేపీ నేతలు కిషన్ రెడ్డి, లక్ష్మణ్ తదితరులు ఆ తర్వాత స్థానాల్లో ఉన్నారట. అయితే ఇక్కడ ఓ విషయం గమనించాలి. టీఆర్ఎస్ తరపున కేవలం కేసీఆర్నే పరిగణకు తీసుకున్నారు. అందువల్ల కేటీఆర్, హరీష్ రావు లాంటి నేతలు బరిలో లేరు. ఏది ఏమైనా ఇది రేవంత్ రెడ్డికి మాత్రం గుడ్ న్యూస్గానే చెప్పవచ్చు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.